హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఎనేబులింగ్ టెక్నాలజీస్. సో మనం ఒక ఇంటర్నెట్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక సిస్టమ్కి మనం ఇంటర్నెట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అనేవి మనకి అవసరం అవుతాయి. అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో చాలా టెక్నాలజీస్లో ద టాప్ మోస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈరోజు ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో కొంతమందికి సిలబస్లో ఈ టాపిక్ అనేది కొన్ని టెక్నాలజీస్తో ఉంటుంది, లేదు సంథింగ్ ఎనేబులింగ్ టెక్నాలజీస్ అని చెప్పి కనుక మెన్షన్ చేస్తే మీరు ఈ 5 టెక్నాలజీస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద థియరీ పార్ట్ కాబట్టి మీకు ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి పాయింట్ని కూడా మీకు ఇక్కడ జస్ట్ పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. థియరిటికల్గా పారాగ్రాఫ్స్ కింద రాయకుండా పాయింట్ లాగా మీరు మెన్షన్ చేస్తే ఇంకా చాలా ఈజీగా మార్క్స్ గెయినింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు పారాగ్రాఫ్ కింద రాస్తే ఏమవుతుందంటే అంత లుక్ అనేది రాదు తొందరగా. సో ఏదైనా మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు థియరీ పార్ట్స్ని పాయింట్ వైజ్ రిప్రజెంట్ చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి మనకు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఫస్ట్ మనకి వైర్లెస్ అనేది అవైలబుల్గా లేనప్పుడు వైర్డ్ నెట్వర్క్స్ యూజ్ చేసేవాళ్ళం. మీరు ఇంటర్నెట్ అనేది మీ సిస్టమ్కి ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా మీరు బాగా ప్రీవియస్ ఇయర్స్కి వెళ్ళిపోతే కనుక ఎక్కడ మనకి మోడెమ్స్ కానీ ఏమీ ఉండేవి కాదు. సో ఒక బిఎస్ఎన్ఎల్ వైర్ కనెక్షన్ ద్వారా కానీ లేదు వేరే ఎనీ నెట్వర్క్ కేబుల్ వైర్ ద్వారా కానీ మీరు ఇంటర్నెట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ టెక్నాలజీస్లో మనకి వైర్లెస్ టెక్నాలజీస్ అనేవి చాలా ఫాస్ట్గా అందరికీ అవైలబిలిటీలోకి వచ్చేసినాయి. సో దాన్ని వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అంటాం. వైర్లెస్ అంటే వైర్ అనేది యూజ్ చేయకుండా మనం నెట్వర్క్ని కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. సో WSN మీన్స్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్ కంప్రైజెస్ డిస్ట్రిబ్యూటెడ్ డివైజెస్. సో ఒక సెన్సార్తో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట డిఫరెంట్. సో ఇక్కడ ఏవైతే మనం యూజ్ చేసే డివైజెస్ ఉంటాయో వాటిని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవటానికి కొన్ని సెన్సార్స్తో మనం వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఒక వైర్లెస్ నెట్వర్క్ డివైస్లో ఓన్లీ సింగిల్ నెట్వర్కే కాకుండా మనం డిఫరెంట్ నెట్వర్క్స్ని మధ్యలో వైర్లెస్ కనెక్షన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, నాట్ ఓన్లీ పర్సనల్ కంప్యూటర్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాం. సో విచ్ ఆర్ యూజ్డ్ టు మానిటర్ ది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్స్. ఇవన్నిటితో మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ డివైజెస్తో మనం కనెక్ట్ చేసిన తర్వాత అక్కడున్న ఫిజికల్ కండిషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్, ప్రింటర్ దగ్గర నుంచి మానిటర్, మౌస్, ఫస్ట్ ప్రతిదీ కూడా మీకు స్విచ్ ఆన్ అవుతూ ఉంటుంది, లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ సిస్టమ్ బూటింగ్ జరిగేటప్పుడు దాని యొక్క ఎవ్రీథింగ్ ఫిజికల్ కండిషన్ని చెక్ చేసుకుని అవి ప్రాపర్గా ఉన్నాయా లేదో చూసిన తర్వాతే మనకి సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా బూటింగ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఏ ఒక్క డివైస్కైనా చిన్న ప్రాబ్లం ఉంది, ఫిజికల్ కనెక్షన్ ఆర్ వైర్ కనెక్షన్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనకి అక్కడ స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లం అనేది షో చేసేస్తుంది అనమాట. సో ఫస్ట్ వైర్లెస్ నెట్వర్క్ డివైస్లో కానీ అక్కడున్న సెన్సార్స్ అనేవి వాటిని రికగ్నైజ్ చేసుకుంటూ మనకి వర్క్ చేస్తాయి. ఫస్ట్ థింగ్, అండ్ ఇట్ ఈజ్ ఎ నెట్వర్క్ ఫార్మ్డ్ బై ద లార్జ్ నెంబర్ ఆఫ్ సెన్సార్స్ నోడ్స్ టు డిటెక్ట్ లైట్, హీట్, ప్రెజర్ ఎక్సెట్రా. సేమ్ అలానే మనకి ఇక్కడ ఉండే సెన్సార్స్ ఏం చేస్తుంది, అక్కడ డివైజెస్లో వచ్చే హీట్ కానీ లేదు లైట్ కానీ అక్కడ వర్క్ ప్రెజర్ అనేది కానీ ఏదైనా కూడా మనకి నెంబర్ ఆఫ్ నోడ్స్తో ఆ సెన్సార్స్ అనేవి లింక్ అయి ఉండడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వైర్లెస్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎండ్ నోడ్స్, రౌటర్స్ అండ్ కోఆర్డినేటర్స్. ఈ 3 థింగ్స్ని మనం వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్లో కంటైన్ చేస్తాం. బట్ ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క డివైస్ అనేది మనకు ఒక్కొక్క పర్పస్ కోసం అక్కడ వర్క్ చేస్తుంది అనమాట. ఎండ్ నోడ్స్ అనేవి ఏం చేస్తుందంటే ఒక్కొక్క నోడ్ డిఫరెంట్ సెన్సార్స్తో అటాచ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఎండ్ నోడ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా డిఫరెంట్ సెన్సార్స్తో అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటే రౌటర్స్ కింద వర్క్ చేస్తాయి. సో ఎండ్ నోడ్స్ యాక్ట్స్ యాజ్ ఏ రౌటర్స్
అండ్ కోఆర్డినేట్స్ ఏం చేస్తుంది, డేటా ఫ్రమ్ ది ఆల్ నోడ్స్, ఏవైతే మనం ఎండ్ నోడ్స్ అని చెప్పుకుంటున్నామో ఆ ఎండ్ నోడ్స్ మధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి మధ్యలో జరిగే డేటా ట్రాన్స్ఫర్మేషన్లో కానీ ఏదైనా కూడా ఒక డేటాని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది అనమాట కోఆర్డినేటర్. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటే గేట్వే లాగా వర్క్ చేస్తాయి. అండ్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్కి ఇంటర్నెట్కి మధ్యలో ఈ కోఆర్డినేటర్స్ అనేవి ఒక గేట్వే లాగా వర్క్ చేస్తాయి. సో ఇవి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ సంబంధించిన మెయిన్ పాయింట్స్. ఇవి కంపల్సరీ మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ దీనికి సంబంధించి అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్స్ ఏంటంటే సాయిల్ మాయిశ్చరైజ్ మానిటరింగ్ సిస్టమ్, సర్విలెన్స్ సిస్టమ్, వెదర్ మానిటరింగ్ సిస్టమ్, హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్. సో ఈ 5 ఎగ్జాంపుల్స్ కింద మీరు దీనికి మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ మీకు ఇందులోనే తెలుస్తుంది హెల్త్ మానిటరింగ్ అంటే మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డివైజెస్ యూజ్ చేస్తాం, బీపీ మిషన్స్ కానీ ఏవైనా అలాంటి వాటిలో యూజ్ చేసే ప్రతి సెన్సార్ కూడా వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్. వెదర్ రిపోర్ట్స్, మనకి రెయిన్ ఎప్పుడు వస్తుంది ఏంటి, మనకి ఇప్పుడు ఫోన్స్లో కూడా ప్రెజెంట్ ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఇవన్నీ వెదర్ రిపోర్ట్స్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో కూడా మనకి ఈ రిగార్డింగ్ సెన్సార్స్ ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. ప్రెజెంట్ ఇప్పుడున్న సొసైటీలో క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఎక్కువగా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు డిఫరెంట్ రిమోట్ ఏరియాస్లో ఉన్నారు. సపోజ్ రిమోట్ మీన్స్ ఇక్కడ 1 పర్సన్ ఉంటే వేరే చోట 1 పర్సన్ ఉంటారు. సో ఎక్కడైనా ఉన్న పర్సన్తో మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ వేరే చోట ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలా ఏంటంటే ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ మేకింగ్ ద యూజ్ ఆఫ్ విర్చువల్ కంప్యూటర్ వరల్డ్ వైడ్. విర్చువల్ మీన్స్ వితౌట్ ఎనీ కనెక్షన్స్, అక్కడ మనం విర్చువల్గా డేటాని యాక్సెస్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో అలా మనకి ఏంటంటే పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్తో మనం వరల్డ్ వైడ్గా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లౌడ్ అనగానే మీకు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, క్లౌడ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, స్కైలో ఉంటుంది. సో ఆకాశంలో ఉండే క్లౌడ్ ఎలా అయితే మనకు ఉంటుందో సేమ్ అలానే మన డేటా కూడా అందరికీ అవైలబుల్గా పైన ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద రిమోట్ లొకేషన్స్. రిమోట్ మీన్స్ చాలా లాంగ్ లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల వీ కెన్ యాక్సెస్ డేటా ఫ్రమ్ ది ఎనీవేర్, ఎక్కడి నుంచి అయినా కూడా మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా ఏ డేటా అయితే క్లౌడ్లో అవైలబిలిటీగా ఉందో ఆ డేటా మాత్రమే మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 3 సర్వీసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 3 సర్వీసెస్ గురించి క్లియర్గా రాయాలి. అందులో ఫస్ట్ IaaS, PaaS, SaaS. ఫస్ట్ IaaS వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. మీరు ఇక్కడ ఫస్ట్ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం తీసుకుందే సర్వీస్ అంటే ఇప్పుడు ఈ 3 కూడా సర్వీసెసే. కానీ ఫస్ట్ థింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఒక సర్వీస్ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ థింగ్లో మనం తీసుకునే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ఒక సర్వీస్ లాగా వర్క్ చేస్తుంది. థర్డ్ వన్లో మనం తీసుకునే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఒక సర్వీస్ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ థింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం చేస్తున్నాము అంటే క్లయింట్స్ అనేవాళ్ళు clients can use storage to install and manage OS. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం స్టోరేజ్ పర్పసెస్లో కానీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవడంలో కానీ అదర్ డిజైన్స్ అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేసుకోవడంలో కానీ మనకి ఫస్ట్ వన్ యూజ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి క్లయింట్స్ కెన్ ఇన్స్టాల్, బిల్డ్ అండ్ మోడిఫై ఆర్ కంట్రోల్ అప్లికేషన్స్. ఫస్ట్ వన్లో మనం ఓన్లీ డిజైన్ చేస్తున్నాం, దట్స్ వై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నాం. సెకండ్ వన్లో ఏంటి, అవే అప్లికేషన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ చేసే ప్రాసెస్ కాబట్టి దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్కి వచ్చేసరికి ఇట్ కెన్ యాక్సెస్ అండ్ యూజ్ సాఫ్ట్వేర్ ఎట్ రిమోట్ లొకేషన్స్. వేరే చోట నుంచి మనం ఆ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేసుకునే సిచ్యువేషన్స్కి వచ్చేస్తాం. దట్స్ వై అక్కడ సర్వీస్ చేసేది డైరెక్ట్గా సాఫ్ట్వేర్. సో దిస్ ఈజ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన 3 టైప్స్. అండ్ థర్డ్ కేటగిరీ, మనం ఫస్ట్ కేటగిరీ ఏం చెప్పుకున్నాము, మనకి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ ఈజ్ ద ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి బిగ్ డేటా అనలిటిక్స్. బిగ్ డేటా మనకి నేమ్లోనే ఉంది, మనం లార్జ్ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు యూజ్ చేసే అనలిటిక్స్ అనమాట. సో బిగ్ డేటా అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి అండ్ డిఫరెంట్ నెట్వర్క్ డివైజెస్ నుంచి వీడియోస్, సెన్సార్స్ అండ్ ఇమేజెస్ నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకుంటున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిగ్ డేటా. ఓకే, అంటే ఓన్లీ వన్ ఏరియా నుంచి కలెక్ట్ చేస్తే అది బిగ్ డేటా అవ్వకపోవచ్చు. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది డెఫినెట్గా
చాలా ఎక్కువ డేటాని మనం కలెక్ట్ చేస్తాం. సో దట్స్ వై దట్ ఈస్ ఎ బిగ్ డేటా అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో మనం ఏవైతే ఈ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సెన్సార్స్ నుంచి డిఫరెంట్ డివైజెస్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేస్తున్నామో దట్ ఈస్ వాల్యూమ్, వెలాసిటీ ఆర్ వెరైటీ ఈజ్ టూ లార్జ్. వాటికి సంబంధించిన ఈ 3 థింగ్స్ కూడా మనకి చాలా ఎక్కువ కంటెంట్తో ఉంటాయి. వాటిని స్టోర్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. అండ్ వన్స్ స్టోర్ చేయడమే డిఫికల్ట్ అయింది అంటే దాన్ని మేనేజ్ చేయడం అండ్ దాన్ని మోడిఫై చేయడం, దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి మన ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేయడం, అనలైజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్. కాబట్టి వాటిని మనం ఈ ట్రెడిషనల్ డేటాబేసెస్ మీన్స్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే యూజ్ చేస్తున్న నార్మల్ డేటాబేసెస్ ఉంటాయో వాటితో మనం యాక్సెస్ చేస్తూ చేయాలి అంటే కొంచెం టిపికల్ ప్రొసీజర్. కాబట్టి మనం ఈ బిగ్ డేటా అనలిటిక్స్ అనేది కాంబినేషన్గా ట్రెడిషనల్ డేటాబేసెస్తో తీసుకుంటూ వీటిని మనం పెర్ఫామ్ చేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే 4 స్టెప్స్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ డేటా క్లీనింగ్, అండ్ సెకండ్ వన్ డేటా మంగింగ్, అండ్ థర్డ్ వన్ ప్రాసెసింగ్, అండ్ ఫోర్త్ వన్ విజువలైజేషన్. ఫస్ట్ వన్ క్లీనింగ్ అంటే కరెక్టింగ్, రీప్లేసింగ్ అండ్ రిమూవింగ్. ఏ డేటాని కరెక్ట్ చేసుకోవాలి, ఏ డేటాతో ఏ డేటాని రీప్లేస్ చేయాలి అండ్ ఏ డేటాని రిమూవ్ చేయాలి అనేది ఫస్ట్ స్టెప్లో తీసుకుంటాం. సెకండ్ స్టెప్లో వన్ టైప్ ఆఫ్ డేటా ఏదైనా అనదర్ టైప్లోకి చేంజ్ అవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనం సెకండ్ స్టెప్లో తీసుకుంటాం. థర్డ్ వన్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాసెస్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ విజువలైజేషన్. సో జనరల్గా ఇవన్నీ మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్లో, గ్రాసరీ స్టోర్స్లో వాటిలో ఈ బిగ్ డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఒక బ్యాంక్ సంబంధించి క్రోర్స్, ల్యాక్స్ కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళ డేటాని కలెక్ట్ చేసుకోవడం అంటే దట్ ఈస్ వెరీ హ్యూజ్ డేటా. అండ్ గ్రోసరీ స్టోర్స్లో మనకి ఒక్క ఐటమ్ 2 ఐటమ్స్ ఉండవు కదా, చాలా ఐటమ్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన డేటా కూడా బిగ్ డేటా కాబట్టి మనం వాటిని కూడా హ్యూగ్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ ఫోర్త్ వన్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఈజ్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ టెక్నాలజీ, ఓకే, ఎనేబులింగ్ టెక్నాలజీస్. సో ఇక్కడ ఐఓటీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి మనం యూజ్ చేస్తూ డేటాని త్రూ నెట్వర్క్ కింద మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సో నెట్వర్క్ అంటేనే మనం ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి కమ్యూనికేట్ చేయొచ్చు, డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సో వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇలా ప్రతిదీ మనం ఒక నెట్వర్క్ ద్వారా చేస్తాం. సో వాటి కోసం మనకి ఇక్కడ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఒక ప్రోటోకాల్ సూట్ కింద మనం ఫామ్ చేసుకోవచ్చు. అదేంటంటే లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఒకదానితో ఒకటి కనుక మనకి కనెక్ట్ అయ్యి అక్కడ వర్క్ చేస్తే దాన్ని మనం ప్రోటోకాల్ సూట్ అంటాం. ఆ ప్రోటోకాల్ సూట్తో పాటు ప్రోటోకాల్ స్టాక్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అందులో మనకి 2 ఆపరేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ డేటా ఎన్కోడింగ్ అండ్ అడ్రసింగ్ స్కీమ్స్. డేటా ఎన్కోడింగ్ మీన్స్, ఎన్కోడింగ్ అంటే మనం తీసుకున్న డేటా ఒక టైప్ ఆఫ్ కోడ్తో ఎన్క్రిప్ట్ అయ్యి మనకి ఒక ఎన్కోడింగ్ ప్రొసీజర్లో అది ఒక చేంజ్ అవుతుంది. ఆ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడ మళ్ళీ డీకోడింగ్ పెర్ఫామ్ చేస్తాం. అంటే అదే డేటాని మళ్ళీ మనం నార్మల్ మన కంటెంట్లోకి డీకోడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద డేటా ఎన్కోడింగ్ ప్రొసీజర్. అండ్ అడ్రసింగ్ స్కీమ్స్ వచ్చేసరికి మనకి అక్కడ ప్యాకెట్స్ అడ్రసెస్ కానీ లేదు అంటే మనం రిసీవర్కి పంపించే అడ్రసెస్ కానీ అవన్నీ డిఫరెంట్ అడ్రసెస్ స్కీమ్స్ అనమాట. ఇవన్నీ మనం యూజ్ చేసే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్తోనే యాక్సెస్ చేస్తాం. దట్ ఈస్ ద ఫోర్త్ ఎనేబులింగ్ టెక్నాలజీస్. అండ్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సేమ్ మనకి క్లౌడ్ లాగానే ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ డైరెక్ట్గా ఎంబెడెడ్ అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ అంటే మైక్రో కంట్రోలర్, సాఫ్ట్వేర్ డ్రైవ్స్, రిలయబుల్ రియల్ టైమ్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని మైక్రో కంట్రోలర్స్ని మనం ఫిజికల్గా యూజ్ చేస్తాం. ఇవన్నీ యూజ్ చేయటం వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫామ్ చేయాలి అంటే చాలా ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇట్ కలెక్ట్స్ ద డేటా అండ్ పాస్ ఇట్ టు ది ఇంటర్నెట్. సింపుల్గా ఎంత బిగ్ డేటానైనా, ఎంత సెక్యూర్ డేటా అయినా ఇది నీట్గా కలెక్ట్ చేసుకునే డేటాని అది ఇంటర్నెట్ ద్వారా మనకి పాస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే గేమింగ్ కన్సోల్స్, టాప్ బాక్సెస్ సెట్ చేసేటప్పుడు, ఇండస్ట్రియల్ రోబోట్స్ సెట్ చేసేటప్పుడు, డిజిటల్ కెమెరాస్ సెట్ చేసేటప్పుడు మనం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్తో చేస్తాం. సో ఇవి టోటల్గా మనకి 5 ఎనేబులింగ్ టెక్నాలజీస్. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సబ్జెక్ట్లో కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఇందులో ఈ 5 టైప్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎనేబులింగ్ టెక్నాలజీస్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.